నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి హైప్ చేయండి. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 41. ఆమె ఒంటి మీది బట్టలతో పాటు తనవి తీసేసి ఆమె రజోయిలో దూరిపోయాడు రాఖీ. తన శరీరపు వెచ్చదనాన్ని ఆమె శరీరానికి డైరెక్ట్గా అందించాలి, ఆమె వణుకు తగ్గించాలి అనుకున్నాడు. ఈ ప్రాసెస్లో జస్విని పూర్తిగా ఆక్రమించుకున్నాడు రాఖీ. అతని ఐడియా వర్కౌట్ అయింది. జస్వి వణుకు తగ్గింది. మొదలుపెట్టిన పనిని అతడు ఆపలేకపోయాడు. ఆమె కూడా వద్దని వారించలేదు. పెనవేసుకున్న వారి తనువులు ప్రణయావేశపు చెమట తడిలు తడిశాయి. చలితో ముడుచుకుపోయిన ఆమె శరీరం వెచ్చని ఆవిర్లతో సేదతీరింది. అలా వారి తొలి కలయిక జరిగిపోయింది. రాఖీ శరీరపు వెచ్చదనంలో జస్వి హాయిగా నిద్రపోయింది. ఆకలి దప్పుల ధ్యాసే తెలియలేదు వాళ్ళకి. చలిమంచు తెరలను తొలగించుకొని సూర్యుడు దర్శనమిచ్చే వరకు వాళ్ళకి మెలకువ రాలేదు. మొదట మెలకువ వచ్చిన జస్వి తనను తాను చూసుకొని కెవ్వుమంది. ఆమె కేకతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రాఖీ. ఏమైంది అన్నట్టు ఉన్నాయి అతని చూపులు. అసలేం జరిగింది? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అతన్ని చూసింది జస్వి. అతడు కొంటెగా నవ్వేసి, దొంగ ఎలా అడుగుతుందో చూడు. ఆడపిల్లలా సిగ్గుపడుతూ ఆమెను మరింత దగ్గరికి తీసుకొని ఆమె హృదయంలో తలపెట్టాడు. ఆమె అతని తలని బలంగా వెనక్కి నెట్టి, అడుగుతుంటే సమాధానం చెప్పరేం బేస్ వాయిస్తో అంది. అతని ముఖం వివర్ణమైంది. నీకేమీ గుర్తులేదా? విస్మయంతో అడిగాడు. ఆమె తలడ్డంగా ఆడిస్తుంటే అతని చెయ్యి ఆమె మెడ వెనకాల చేరింది. అతని పిడికిల్లో చిక్కిన ఆమె మెడ కదలలేదు. కొంచెం కూడా గుర్తులేదా? షార్పుగా ఆమెను చూశాడు అతడు. మంచులో పడిపోవడం, చలితో గజగజ వణకడం గుర్తుంది. ఆమె ఆలోచనగా అంటుంటే, ఆహా అదోలా అన్నాడు అతడు. ఆ తర్వాత మీరు అని ఇక చెప్పలేక మాటలు ఆపేసింది జస్వి. నేను అంటూ ఆమెను సీరియస్గా చూశాడు రాఖీ. ఆమెకి రోషం పొడుచుకొచ్చింది. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే రుగ్ధకంఠంతో అంటూ అతనికి దూరంగా జరిగింది జస్వి. ఆమె ఏం చెప్పాలనుకుందో అతనికి అర్థమైంది. ఆత్మాభిమానం దెబ్బతిన్న వాడిలా ఆమెను చూశాడు. ఆమె అన్న ఆ మాట అతని హృదయాన్ని సూటిగా తాకి దాన్ని ముక్కలు చేసింది. ఉక్రోషం పొడుచుకొని రాగా ఆమె రెక్క పట్టుకొని తన పైకి లాక్కున్నాడు. అంటే నీ ఉద్దేశం నిన్ను బలవంతంగా అనుభవించాననే కదా? అతని ముఖం ఎర్రబడింది. ఆమె మౌనం అతని ఈగోని టచ్ చేసింది. అతని మనసు బాధతో నలిగింది. నువ్వు నన్ను ఎంత చీపుగా చూస్తున్నావు. నాపై నీకు ఇంత చెడు అభిప్రాయం ఉందని నేను అసలు ఊహించలేదు. నిజంగా నేను అలాంటి వాడిని అయి ఉంటే నువ్వెవరో తెలియని ఆ రాత్రి నా పక్కన చేరినప్పుడు నిన్నలా వదిలేసేవాడిని కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేవాడిని, నా కోరిక తీర్చుకునేవాడిని. నువ్వప్పుడున్న పరిస్థితిలో నీకు అలా చేసింది ఎవరో కూడా తెలిసేది కాదు అంటూ బాధతో గట్టిగా కళ్ళు మూసి తెరిచాడు రాఖీ. మంచం హెడ్కి ఆనుకొని కూర్చున్నాడు. ఓ అలాగా, అయితే నువ్వు కేవలం నా ప్రాణం కాపాడడం కోసం ఇలా చేశాను అంటావు వెటకారమాడింది ఆమె. పదునైన ఆమె వ్యంగ్యాస్త్రం అతన్ని మనసుని డెప్త్గా గాయపరిచింది. గొంతులో గుటిక వేసి ఆ బాధని దిగమింగాడు రాఖీ. తల నిలువున ఆడించి, ఇప్పుడు కూడా నువ్వు అనుకున్నటువంటి చెడ్డ ఉద్దేశం నాకు లేదు. సడన్గా నువ్వు అలా అయిపోయేసరికి నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. అక్కడికి డాక్టర్ కోసం ప్రయత్నించాను, కానీ వర్కౌట్ కాలేదు. కేవలం అంటే కేవలం నీ ఒంట్లోని చలిని తరమడం కోసం మాత్రమే నేను నీ దగ్గర చేరాను. నా అంచనా కరెక్ట్ అయింది. నేను ఊహించినట్టే నీకు చలి తగ్గింది. ఆ తర్వాత నా మానాన నేను నిద్రపోవాలని చూస్తుంటే నువ్వే కదా నన్ను రెచ్చగొట్టింది. నువ్వే కదా ఆ పనికి నన్ను ఉసుగొల్పింది. చేసేదంతా చేసేస్తావు, ఏమీ తెలియనట్టు నటిస్తావు అన్న అతడు మరోసారి తన బాధను దిగమింగి, నేనెంతైనా మగాడిని, పైగా నువ్వంటే బోలెడు ప్రేమ ఉన్నవాడిని. నగ్నంగా నీ తనువుని పెనవేసుకొని కూడా ఏమీ చేయకుండా అలా ఎలా ఉండగలను? అక్కడికి ప్రయత్నించాను. నువ్వు ఆ క్షణంలో నాపై చూపించిన ప్రేమ నన్ను వివశుణ్ణి చేసింది అన్నాడు. ఇలా సంజాయిషి ఇచ్చుకోవలసి వస్తుందని అతడు అనుకోలేదు. ఇచ్చుకుంటున్నందుకు అవమాన భారంతో నలిగిపోయాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే అతని కంఠస్వరం ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఆవేదనతో సన్నగా వణికింది. జీవితంలో ఎప్పుడూ ఎవరి ప్రేమను నోచుకొని తాను కనీసం భార్య ప్రేమనైనా పరిపూర్ణంగా పొందాలి అనుకున్నాడు. కానీ అది ఆదిలోనే బెడిసి కొట్టడం అతడు భరించలేకపోయాడు. ఏమండి? జస్వి ఇంకేదో అడగబోయింది. ఇక మాట్లాడకు, చెయ్యి చూపించిన రాఖీ విసురుగా లేచి వాష్రూమ్కి వచ్చాడు. పిడికిలి బిగించి బాత్రూమ్ గోడపై పంచులు విసిరాడు. అది కోపంతో కాదు, ఆక్రోశంతో, ఆవేదనతో.
పవర్ ఆన్ చేసి దాని కింద నిలబడిన అతడు తన మునివేళ్లను జుట్టు కుదులలోకి పంపి తన జుట్టు తానే పీక్కున్నాడు. అతనికి పిచ్చి పట్టేలా ఉంది. తన భార్యను తానే బలవంతంగా అనుభవించే అంత చెడ్డవాడినా నేను అన్న బాధ అతన్ని నిలవనీయడం లేదు. అది ఏం చేస్తే తగ్గుతుందో కూడా అతనికి తెలియదు. చాలాసేపు తన శరీరాన్ని ఆ షవర్కి వదిలేశాడు. ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా గబగబా స్నానం ముగించి బయటికి వచ్చాడు. మంచం మీద ముడుచుకొని పడుకున్న జస్వి ఏం జరిగిందో గుర్తు చేసుకునే ప్రయత్నం చేసింది. అందులో ఆమె ఎంతవరకు సఫలీకృతమైందో తెలియదు, కానీ అతను విసురుగా తలుపు తీసుకుని రావడంతో ఆమె ఉలిక్కిపడి తల తిప్పి రాఖీని చూసింది. అత్యంత గంభీరంగా ఉన్న అతని ముఖంలో అతని కళ్ళు ఎర్రగా కనబడ్డాయి ఆమెకి. అది కోపం అనుకుంది ఆమె. ఇప్పుడు కూడా రాఖీని తప్పుగానే అర్థం చేసుకుంది జస్వి. అతడు ఆమె వైపు చూడకుండా గబగబా డ్రెస్అప్ అయ్యాడు. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తలుపు తీసుకుని బయటికి వెళ్ళాడు. ఏం ఊహించుకొని వచ్చాను? ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు ఎప్పుడు నేను అనుకున్నది ఒకటి అయ్యేది మరొకటి ఉంటుంది. బేసిక్గా నా జాతకం ఇంతేనా? ఇక ఇది మారదా అనుకున్న జస్వి స్నానానికి వెళ్ళింది. తన ఒంటిపై అతడు చేసిన తీపి గాయాలు ఒక్కొక్కటిగా కనిపిస్తుంటే ఆమెకు కొద్ది కొద్దిగా గుర్తుకు రావడం మొదలుపెట్టింది. ఆమె స్నానం చేసి డ్రెస్అప్ అయి రాఖీ కోసం చూసింది. అతడు రాకపోయేసరికి వదిలేసి వెళ్ళాడా? అనుమానం ఆమె బుర్రలోకి దూరింది. సెల్ ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంటే తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు రాఖీ. అతనితో పాటు సర్వెంట్ ఫుడ్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళాడు. రాఖీ ఆమెను భోంచేయమని చెప్పలేదు. ఫుడ్ చూడగానే ఆకలి గుర్తుకు వచ్చింది జస్వికి. రండి భోంచేద్దాం అతన్ని పిలిచింది. నువ్వు కానీ అన్న అతడు ప్యాకింగ్ చేయడం మొదలుపెట్టాడు. మీరు తినరా ఆమె అడుగుతుంటే అతడు సమాధానం చెప్పలేదు. పోనీ మీరు తినేసి వచ్చారా ఆమె అనగానే అతడు ఆమెను షార్పుగా చూశాడు. దాంతో ఇంకేమీ మాట్లాడలేదు జస్వి. మౌనంగా భోజనం ముగించింది. ఇప్పుడు మనం బయలుదేరుతున్నామా? అతడు రెడీ అవ్వడం చూసి అడిగింది. ఆమె అలా తల ఆడించిన అతడు సర్వెంట్ని పిలిచి లగేజీని కారులో పెట్టమన్నాడు. సర్వెంట్ తీసుకెళ్తుంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అతని వెనకాల పరుగు పెడుతూ అడిగింది. ఇంటికి పొడిగా అన్నాడు రాఖీ. నాకిప్పుడే వెళ్ళాలని లేదు. ఘారంగా అతన్ని చూసింది. అతడు చురుగ్గా ఆమెను చూసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. నిజం చెప్తున్నాను అండి, ఇంకో 2 రోజులు ఉండి వెళ్దాం. అయినా మీరు నాతో ఏం చెప్పారు? 4 రోజులు ఉంటామని కదా. ఇలా వచ్చిన మరుసటి రోజే ప్రయాణం పెట్టుకుంటే ఎలా? అలుకగా అనేసి అతని పక్కన కూర్చుంది జస్వి. కారు ముందుకు కదులుతుంటే అతని చెయ్యి పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ క్యూట్గా అడిగింది. ఇంత జరిగాక కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఆమెను విసుగ్గా చూశాడు రాఖీ. సారీ చెప్పాను కదా. అతని మీద పడి గారాలు పోతుంటే కోపంతో ఆమెను పక్కకు నెట్టాడు. యూ అని ఏదో అనబోయాడు రాఖీ, కానీ డ్రైవర్ ఉండడంతో అతడు అనాలి అనుకున్న మాటలు అతని పెదవి దాటలేదు. ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళాలని లేదు తెగేసి చెప్పింది జస్వి. అయితే నన్నేం చెయ్యమంటావు? విసుగ్గా ఆమెను చూశాడు అతడు. మా కజిన్ దగ్గరికి వెళ్దాం, తను ఈ నైనిటాల్లోనే ఉంటుంది ఉత్సాహంగా చెప్పింది జస్వి. ఇప్పుడు అవసరమా అన్నాడు అతడు. ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్తే ఏం బాగుంటుంది? ప్లీజ్ నా కోసం గోముగా అడిగింది జస్వి. తల ఆడించిన అతడు అడ్రస్ చెప్పు అన్నాడు. ఆమె చెప్పగానే డ్రైవర్ అక్కడికి తీసుకెళ్ళు అన్నాడు. సీటుకి చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు రాఖీ. అలాగే సాబ్ అన్న డ్రైవర్ అటువైపు కారును తిప్పాడు. అభావంగా కనబడుతున్న రాఖీ ముఖాన్ని చూసి నిట్టూర్పు విడిచిన జస్వి, అయ్యో ఈయన అయితే ఒప్పించాను, తీరా వెళ్ళాక అక్క లేకపోతే అనుకోగానే ఆమెకు కంగారు వచ్చేసింది. వెంటనే తన అక్కకి మెసేజ్ పెట్టింది. రిప్లై కోసం సెల్ ఫోన్ స్క్రీన్ వైపు చూసింది. ఆమె నుండి రిప్లై రాలేదు, కానీ ఆమె ఇల్లు వచ్చింది. కారు ఆగగానే కళ్ళు తెరిచిన రాఖీ ఒళ్ళు విరుచుకొని కారు దిగాడు. రానైతే వచ్చాను, కానీ అక్క ఉన్నదా లేదా కంగారు పడుతూ కాలింగ్ బెల్ కొట్టింది జస్వి. చుట్టూ పరిసరాల్ని ఓసారి గమనించి మనీ పే చేసి టాక్సీ పంపించాడు రాఖీ. అతడు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి తలుపు తెరుచుకుంది. అక్క అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు అల్లేసింది. అక్కడ జస్విని చూసి షాక్ అయింది స్వప్న. నువ్వేంటి ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? ఆమె ఇంకా ఆ షాక్ నుండి తేరుకోకుండానే అడిగింది. తర్వాత చెప్తాను, కానీ ఇదిగో ఈయన
మా వారు అంటూ రాఖీని ఆమెకు పరిచయం చేస్తుంటే స్వప్న కళ్ళు పెద్దవి చేసి అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది. వీళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో జస్వి సవతి తల్లి నళిని స్వప్నకి ఫోన్ చేసి చెప్పడమే కాకుండా జస్విని తిట్టిపోసింది. అందుకే ఆమె అతన్ని చూసి కొయ్యబారింది. రాఖీ చిన్నగా పెదవులు సాగదీసి హాయ్ అన్నాడు. ఆమె మంత్రముగ్ధలా అతనిని చూస్తూ పక్కకు తప్పుకొని లోపలికి రమ్మని ఆహ్వానించింది. రాఖీ కళ్ళతోనే ఇంటిని స్కాన్ చేస్తుంటే ఒసేయ్ మొద్దు, ఇలా చెప్పా పెట్టకుండా మీ వారిని వేసుకొని వచ్చావేంటి? ముందుగా ఒక్క మెసేజ్ అయినా పెట్టొచ్చు కదా అంటూ జస్వి నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసింది స్వప్న. అబ్బా అని తలరుద్దుకుంది జస్వి. సడన్ ప్రోగ్రాంలే, అందుకే చెప్పడానికి కుదరలేదు. అయినా బయలుదేరాక మెసేజ్ పెట్టాను, నువ్వు చూసుకుంటేనా కినుగ్గా అన్న జస్వి. పెళ్ళయ్యాక నువ్వు మారిపోయావు, నన్ను మర్చిపోయావు. తన కజిన్ స్వప్న మీద అలక చూపించింది. ఏడ్చావు కానీ రా మీకు రూమ్ చూపిస్తాను అంటూ ఆమె చేయి పట్టుకొని గెస్ట్ రూమ్ దగ్గరికి వస్తుంటే స్వప్న ఎవరు వచ్చారు? చిన్న పాపని ఎత్తుకున్న కిరణ్ వాళ్ళ ముందుకి వచ్చాడు. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు? ఎంతో హుషారుగా అతన్ని పలకరించింది జస్వి. అంతేకాదు అతని చేతిలో ఉన్న పాపను చనువుగా తన చేతిలోకి తీసుకుంది. బొత్తిగా తన ఉనికే పట్టనట్టు కలివిడిగా తన వాళ్లతో కలిసిపోయిన జస్విని చూసి విరక్తిగా నవ్వుకున్నాడు రాఖీ. జస్వి పాపని ముద్దు చేస్తూ పక్కకు వెళ్ళింది. ఏమండి, ఇతను రాఖీ, జస్వి హస్బెండ్ అన్న స్వప్న. ఇతను మా వారు కిరణ్ అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేసింది ఆమె. ఇద్దరూ కళ్ళతోనే పలకరించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కిరణ్ తనకి రూమ్ చూపించు, నేను వంట పని చూస్తాను అని వెళ్తున్న స్వప్నతో ఇప్పుడు అలాంటివి ఏమీ పెట్టుకోకు వెనక నుండి అన్నాడు రాఖీ. అలా అంటే ఎలా మరిది గారు? రాక రాక మా ఇంటికి వచ్చారు, అతిథి మర్యాదలు చేసుకోవాలి కదా. ఈ అవకాశం నేను అస్సలు మిస్ అవ్వను గలగలా మాట్లాడుతూ వంటింటి వైపు వెళ్ళింది స్వప్న. తను అంతే బ్రో, మనం తన మాట వినాల్సిందే కానీ తను వినదు. స్వప్న వెళ్ళిన వైపు చూసి నిట్టూర్చాడు కిరణ్. తల పంకించిన రాఖీ మీది లవ్ మ్యారేజీనా అడిగాడు. అవును, మీకెలా తెలుసు? విస్మయంతో అతని చూశాడు కిరణ్. సమాధానంగా చిరుదరహాసం చేశాడు రాఖీ. మాదేదో సింపుల్ లవ్ స్టోరీ బ్రో, కానీ మీదలా కాదు కదా. రాఖీని చూసి కొంటెగా కన్ను కొట్టాడు కిరణ్. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్ అండ్ మై ఛానల్ మెంబర్స్ దయచేసి మంచి కామెంట్తో నన్ను ప్రోత్సహించండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.